ఈ స్క్రీన్ ప్లే చేయడానికి ఎక్కడ ఎవరిని ఫాలో అవ్వడం కానీ, అంటే వరల్డ్లో గ్రేటెస్ట్ డైరెక్టర్స్ చేసిన జానర్ ఇది. అవును సార్, అలా ఫాలో అయిన సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. నేను నా గట్ని ఫాలో అవుతా ఫస్ట్, మోర్ దెన్ ఎనీథింగ్. నా ఇన్స్టింక్ట్స్ని నా గట్. అంటే వాట్ ఈస్ యువర్ స్టడీ ఆన్ దట్ హారర్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ జానర్స్? నేను చాలా హారర్ సినిమాలు చూశాను సార్, ఖచ్చితంగా. నేను చాలా హారర్ సినిమాలు ఈ సినిమా రాసే ప్రాసెస్లో కూడా చూశాను. కానీ ఎందుకు చూశానంటే అది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూశాను. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు, మనం ఇది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూశాను. ఎందుకంటే మీకు చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు మీకు లాస్ట్ 20 minutesలో రివీల్ అవుతుంది. 90% ఆఫ్ ది హారర్ ఫిల్మ్స్ నేను చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించాయి. సో లేదా హారర్ ఫిల్మ్స్ అనే పేరుతో గోర్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా మనం చూస్తుంటాం. నాకు ఆ రెండు వద్దు, ఆ రెండు కాకుండా ఇంకేదో చేద్దాం అని అనుకుని నేను ప్లాన్ చేసుకుని చేసింది. అంటే వాట్ యూ ట్రై టు క్లబ్ ఈ సినిమాలో, అంటే రివ్యూలో కూడా వచ్చాయి అనుకో, ఆ పాయింట్ వచ్చింది. ఇమోషన్ని హారర్ని రెండింటిని మిక్స్ చేసి చెయ్యాలన్న ఒక ప్రయత్నం నాకు కనిపించింది సినిమాలో. ఓకే, బ్యాలెన్స్ అయింది అని అనిపించిందా నీకు? అంటే నేను ఎమోషన్ని హారర్ని బ్లెండ్ చేయాలని నేనైతే అనుకోలేదు సార్. నేను అనుకున్నది దేర్ ఇస్ సర్టన్లీ ఎన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. దేర్ ఈస్ ఎన్ ఎమోషన్. కాకపోతే ఆ ఎమోషన్ పెట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయగానే ఓకే ఇది కూడా ఒక టెంప్లేటెడ్ హారర్ ఫిల్మ్, ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక సింపతి కొంచెం ఇలా ఉంటుంది అని అనుకుని అమ్మని ఇది కాదా అనే పాయింట్. అంటే ఆ బేసిక్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్. ఆ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్లో ఏంటంటే మనము ఒకసారి రివీల్ చేసేసాక ఇంకెంత ఎక్సైటింగ్గా చెప్పొచ్చు దాన్ని అని అనుకునే ప్రాసెస్లోనే దాన్ని డిఫరెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తిప్పుతూ ఎలా ఫైనల్గా క్లైమాక్స్కి తీసుకెళ్దాము అనే పాయింట్లో నేను అనుకున్న ట్రీట్మెంట్ అది. సో ఆ ట్రీట్మెంట్లో భాగంగానే ఆ ఎమోషన్, అండ్ ఆ ఎమోషన్ లేకపోతే మీకు తర్వాత వచ్చేది కనెక్ట్ అవ్వదు. అందుకని ఎమోషన్ వెళ్ళాం తప్ప ఇట్స్ నాట్ లైక్ ఎమోషన్ని హారర్తో బ్లెండ్ చేయాలి అని అనుకుని చేసింది కాదు. కథలో ఇది ఉండాలి, ఇది ఉంటేనే తర్వాత అది కన్వే అవుతుంది. మీకు ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎమోషన్ కన్వే అవుతేనే దాని తర్వాత వచ్చేది కన్వే అవుతుంది. అందుకని కన్వే చేయడం కోసం ప్లాన్ చేసుకునే ఎమోషన్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ సమ్ పీపుల్ హూ మైట్ లైక్ దిస్ ఎమోషన్, ఇది నచ్చి దీన్ని కంటిన్యూ చేయాలని ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాను సార్, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎమోషన్ ఉంది, ఈ ఎమోషన్ కంటిన్యూ అవ్వాలి తర్వాత అని అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అది కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. మీకు అర్థమైంది కదా సార్? అంటే నేను కథ చెప్పకుండా చెప్పడానికి ఎంతవరకు కుదిరితే ఎంతవరకు ట్రై చేస్తున్నది. నేను కథ నిన్ను అడగట్లేదు, ఎందుకంటే హారర్ ఫిల్మ్స్కి పాయింట్లు విల్ బి వెరీ థిన్. అదే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వల్నరబుల్ స్టోరీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ హారర్ స్టోరీస్. కరెక్ట్. ఒక బిట్ కనుక వదిలితే ఒక మంచి ఖుష్వంత్ సింగ్ జోక్ కూడా ఉంది. ఒక హారర్ ఫిల్మ్కి ఒక చిన్న కుర్రాడు 10 years బాయ్ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడు. ఒక పహిల్వాన్ గారు సినిమా చూడడానికి వచ్చాడు. ఓకే, టికెట్లు ఉన్నాయి రా అని అంటే వీడు ఆ పర్సనాలిటీ చూసి ఎక్కువ రేటుకి అమ్మచ్చు ఈ పర్సనాలిటీలని లెక్కేసుకుని వాడు నా దగ్గర ఉంది సార్ అని పరిగెట్టి ఇచ్చాడు. అంటే అతను ఆ టికెట్ వాడి చేతిలో తీసుకుని గ్రాప్ చేసి హీ వాజ్ జస్ట్ గోయింగ్ టు ఎంటర్ ది థియేటర్. వీడు వెనకాతలు పరిగెట్టాడు, సార్ నా డబ్బులు ఇవ్వండి సార్, సార్ డబ్బు 20 రూపాయలు సార్ అంటున్నాడు. వాడు ఏం పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీడు కనీసం నా టికెట్ డబ్బులనే ఇచ్చేయండి సార్ అని కూడా అరిచాడు. వాడు అది కూడా పట్టించుకోవట్లేదు. హీ వాజ్ జస్ట్ అబౌట్ టు ఎంటర్ థియేటర్ అండ్ సిట్ ఇన్ హిస్ చైర్. అప్పుడు ఈ కుర్రాడు బయట నుంచి అరిచాడు, మీరు డబ్బులు ఇవ్వకపోతే సస్పెన్స్ చెప్పేస్తాం సార్ అని. వాడు వచ్చి పే చేశాడు. అంటే వాడు బయటకు వచ్చొద్దు, చెప్పొద్దు, డబ్బులు ఇచ్చేయాలి. సో ఆ ప్యాటర్న్ ఉంది హారర్ ఫిల్మ్కి. నైస్. అయితే మీరు డైరెక్టర్, రైటర్స్ ఒక ఫ్యామిలీ డ్రామా రాసిన, ఒక ఎంటర్టైన్మెంట్ రాసిన, ఒక లవ్ స్టోరీ రాసిన, లేకపోతే సోషల్ ఇష్యూస్ ఏం రాసినా కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దోస్ ఇమోషన్స్. కరెక్ట్. వీఆర్ పార్ట్ ఆఫ్ దోస్ సెటప్స్. అన్నిట్లో మనం ఉన్నాం. కరెక్ట్ సార్. ఈ సొసైటీలో, రైట్? కరెక్ట్. దానికి కనెక్ట్ అవుతారు, ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, రాస్తారు. అవును. బట్ హారర్ ఫిల్మ్స్ అన్నవి, హారర్ స్టోరీలు మన లైఫ్లో జరగవు. ఎక్కడో చెప్తారు ఎవరో దెయ్యం పట్టిందని, దెయ్యం కనిపించిందని. ఇది ఈ ట్రాన్స్ఫర్మేషను ఇటు పక్కకి ఎందుకు వెళ్ళాలని అనిపించింది? వాజ్ దేర్ ఎనీ ఎపిసోడ్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైమ్, మీ చైల్డ్హుడ్ నుంచి కానీ, లేకపోతే అదేదైనా పుష్ బ్యాక్ ఉందా కథ మీద? లేదు సార్, నాకు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్. మనం చూడము, మన లైఫ్లోనే ఉండదు అసలు ఎక్కడ. అందుకే రాయడం డిఫికల్ట్, తీయడం డిఫికల్ట్. అది తీసి ప్రూవ్ చేసుకుంటే మనం వేరే ఏ జానర్ అయినా అటెంప్ట్ చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. రెండోది ఏంటంటే
నాకు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫ్యాంటసీ అండ్ హారర్. నాకు ఫ్యాంటసీ సినిమాలైనా హారర్ సినిమాలైనా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది రియల్ లైఫ్లో జరిగేది కాదు, ఒక లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి. అందుకే నేను హారర్ చూస్ చేసుకున్నాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు హారర్ సినిమాలు ఎందుకు ఇష్టం అంటే కూడా ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. సో నాకు అలాంటి సినిమాలు చూడడం చాలా ఇష్టం థియేటర్లో. అందుకే నేను పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావట్లేదు సార్ అంత ఈజీగా. మనం మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ట్రెండ్ చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి థియేటర్ హాల్స్ అన్ని, చాలా ఖాళీగా ఉంటున్నాయి. మీకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్న సిచ్యువేషన్స్ మీరు చూసే ఉంటారు. అయ్యో అసలు మనకి ప్యారలల్గా అక్కడ ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ రిలీజ్ అయితే అవన్నీ బుక్ మై షోలు గంటలో ఎగిరిపోతున్నాయి. మన సినిమాలేమో అన్ని హరితహారాలు, అదే గ్రీన్ బెల్ట్, అదే సినిమాలన్నీ కూడా. అందుకనే అలాంటి ఒక సినారియోలో మనం ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి, ఇప్పుడు దీని సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రాధాకృష్ణ గారు ఫైనల్ మిక్స్ ఎలా చేసామంటే డాల్బీ అట్మాస్లో మీకు ఒక్కొక్క స్పీకర్లో ఏ స్పీకర్ నుంచి ఏది వినిపించాలి, సరౌండ్ ఎలా ఉండాలి, సో ఏ టైంలో సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, అంత ప్లాన్ చేసుకుని చేసినప్పుడు మీకు అది ఇంట్లో కూర్చొని చూస్తే రాదా ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఓన్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. హారర్ జానర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అది ఖచ్చితంగా థియేటర్లో చూడాలని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడండి మీరు మౌత్ టాక్ కూడా ఎలా ఉందంటే చాలామంది వెళ్ళి చూడు సినిమా థియేటర్లో చూడని చెప్తున్నారు. ఎందుకు? ఆ సౌండ్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ విజువల్, ఓవరాల్గా అవన్నీ కలిపి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి కాబట్టి వాళ్ళే వెళ్ళి 10 మందికి మీరు వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్తున్నారు. కాబట్టి మాకు లక్కీలీ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం మేము. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు రాసుకున్నప్పటి నుంచి కథని చర్చలు, ఫైనల్ వెర్షన్స్ ఇంత జరుగుతుంది. ఒక కథ తయారు చేసే దానిలో పెద్ద ల్యాబొరేటరీ వర్క్ జరుగుతుంది. బట్ సినిమా వన్స్ బయటకు వచ్చిన తర్వాత దేర్ విల్ బి ఎ డౌన్ పోర్ ఆఫ్ రివ్యూస్ ఆన్ దట్ అండ్ యూ విల్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్. అంతకుముందు చెప్పరు కదా మీరు, 1,00,000 మందికి వచ్చి చెప్పరుగా కథ బయటకు వచ్చి. కరెక్ట్, నలుగురు కూర్చొని తయారు చేసుకుంటారు. రిలీజ్ అయ్యి రివ్యూలు వచ్చి పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ టాక్ అంతా విన్న తర్వాత డూ యూ ఫీల్ ఎట్ ఎనీ గివెన్ ప్లేస్, అరే మనం దీన్ని ఫిల్ చేయలేకపోయాం, ఇది నిజంగానే ఇలా చేస్తుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఒకే ఒక్క సీక్వెన్స్కి వచ్చింది సార్, మిగతాదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క సీక్వెన్స్కి నాకు అనిపించింది డిల్యూషనల్ వరల్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో. అవును, ఆ డిల్యూషనల్ వరల్డ్ సీక్వెన్స్లో అవతల ఒక విలన్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది బికాస్ ఆఫ్టర్ వాట్ పీపుల్ టోల్డ్. కానీ దిస్ వాజ్ ఆల్సో, అంటే మేము ఫస్ట్ అనుకున్నదే అది, మీకు క్లైమాక్స్లో హీరో ఒక డిల్యూషనల్ వరల్డ్లోకి వెళ్ళి పడతారు కదా, ఆ డిల్యూషనల్ వరల్డ్లో అవతల పక్క విలన్ ఉండాలనేదే ఫస్ట్ అనుకున్నాం. అంటే శాండీ మాస్టర్ ఎందుకు తీసారు మరి అది? దాని తర్వాత ఒక కాన్సెప్ట్ అనుకున్నాం సార్. యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ టుడేస్ వరల్డ్ బోత్ రామ్ అండ్ రావణ ఆర్ ఇన్ యూ. మనలోనే ఉన్నారు రాముడు, రావణాసురుడు. ద ఫైట్ ఈస్ బిట్వీన్ అస్. మనకి దయ్యం పట్టడం అంటే విత్ ఇన్ అస్. మనకి దయ్యం పట్టడం అంటే బయట నుంచి ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ కన్నా నా లోపల ఉన్న దయ్యాన్ని నేను ఫస్ట్ వదిలించుకోవాలనేది ఏదైతే ఉంటుందో, మనలోనే గుడ్ ఉంది, మనలోనే బ్యాడ్ ఉంది, ద ఈవిల్ ఇస్ ఇన్ యూ, ద గుడ్ ఇస్ ఇన్ యూ, ఈ రెండింటికి మధ్య ఫైట్ కదా అనే పాయింట్ మీద అలా వెళ్ళడం జరిగింది. అందుకే రెండో క్యారెక్టర్ వెళ్ళి నక్కర్లేదు, ఇందులో వీళ్ళలోనే వెళ్ళి ఉన్నాడు అన్నట్టు అనేది దట్ వాజ్ ది ఇంటెన్షన్. బికాస్ మీరు ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో మనకి పక్కన వాళ్ళతో మనం మాట్లాడడం, అపార్ట్మెంట్లలో మీరు అబ్జర్వ్ చేస్తే పక్క డోర్లో ఎవడు ఉంటున్నాడో కూడా మనకు తెలియదు. పక్క అపార్ట్మెంట్లో మర్డర్ అయినా తెలీదు. సో మనం పక్కన మనిషితోనే మాట్లాడినప్పుడు నీ ఫైట్ ఎవరితో? నీతోటే. నీ యుద్ధం నీతోటే. నీ లోపల ఉన్న ఈవిల్తో నువ్వు ఫైట్ చేసుకుంటున్నావు. అలాంటప్పుడు మన క్లైమాక్స్ అలానే ఉండాలి కదా అని కన్విన్స్ అయ్యి మేము అలా చేసాం. బట్ అది ఈ ఇంటెన్షన్ ఎంతమందికి కన్వే అయింది? లేకపోతే హీరోయిజం డ్రాప్ అవుతుందని ఏమైనా ఫీలింగ్? అసలు లేదు సార్. నాకు హీరో ఒకరోజు ఫోన్ చేసి, కౌశిక్ ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు, ఇది కౌశిక్ సినిమా, నీకు ఎలా కావాలంటే అలా తీ, నా కోసం ఫైట్ యాడ్ చేయడం, నా కోసం ఏదైనా ఒక ఎక్స్ట్రా సీన్. సాంగ్ ఎందుకు పెట్టారు? ఏది ఫస్ట్ సాంగ్ సార్? ఆ సాంగ్ కూడా మేము పేపర్ మీద అనుకున్నప్పుడు డిఫరెంట్ ఉండింది సార్. యాక్చువల్గా అదేంటంటే నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అసలు వీళ్ళ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేద్దాము, వీళ్ళు ఎలా స్కూల్లో ఉన్నప్పుడు ఎలా కలిశారు, కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా వాళ్ళ లవ్ గ్రో అయింది, ఫైనల్గా ఎలా కిష్కిందపురి అనే ప్లేస్కి వచ్చి ఇక్కడ గోస్ట్ వాకింగ్ టూర్ అనే దాంట్లో ఎలా సెటిల్ అయ్యారు అనేది నేను అనుకున్న ఐడియా. బట్ ఫర్ సెవెరల్ రీజన్స్ మా సిచ్యువేషన్స్ వల్ల మేము అది చేయలేకపోయాం. లాస్ట్లో మనకి ఉన్న సిచ్యువేషన్లో ఈ సెవెరల్ రీజన్స్లో మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారు అనుకున్నాం. అజనీష్ లోక్నాథ్ గారు అనుకున్నప్పుడు కొన్ని సాంగ్ చేయించుకుందామని నేను అక్కడికి వెళ్ళినప్పుడు
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.